బండి సంజయ్ విషయంలో ఏం చెప్తారు? నిన్న ఏదో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వెళ్ళి పోలవరంకి జాతీయ హోదా ఇచ్చినాము, కాళేశ్వరంకి జాతీయ హోదా ఇచ్చేది ఉంటే మా ఇజ్జత్ పోతుండే అనేసి మాట్లాడుతున్నాడు. అసలు తెలంగాణ ప్రాంతం పట్ల, తెలంగాణ ప్రయోజనాల పట్ల అవగాహన లేని తిక్క సంజయ్ మాట్లాడుతున్న మాటలు అవి. అసలు ఆయన కేంద్ర మంత్రిగా ఎందుకు చేసిండ్రో అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా కేంద్ర మంత్రి కాకముందు ఎంపీగా ఉండి కూడా కరీంనగర్ ప్రజలకు రూపాయి తెచ్చింది లేదు. కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి సహాయం చేసింది లేకపోతే ఏదన్నా తీసుకొచ్చింది కూడా లేదు. అదే ఇజ్జత్ లేని బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అవాకులు చెవాకులు వెళ్తాడు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులా అసలు ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌజులు ఉన్నాయి, అసలు ఎంత నీళ్లను ఎక్కడికి ఎత్తిపోస్తున్నారు, అసలు ఎంత నీటి సామర్థ్యం ఉన్నదనే అవగాహన లేని తిక్క సంజయ్ మాటలు అవి. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినాం అని చెప్పడానికి నీకు సిగ్గుందా? అసలు పోలవరం ప్రాజెక్టులా డయాఫ్రామ్ వాల్ కొట్టుకపోయింది, ఇజ్జత్ ఉందా మరి మీకు? పోలవరం ప్రాజెక్టులా కాపర్ది అది కొట్టుకపోయింది, వీళ్ళకి ఇజ్జత్ ఉందా? ఎట్లిచ్చిండ్రు? కాళేశ్వరం ప్రాజెక్టులా 3 సంవత్సరాలలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు సాగునీటి గోస తీర్చింది కేసీఆర్ గారు. పోలవరం లాగ తీసుకుంటా ఏండ్లు గడుపుతున్నారు కానీ ఇప్పటి వరకు అయ్యింది లేదు, పోయింది లేదు. దానికి ఇచ్చినామని చెప్పుకుంటున్నాడు. ఇంకా ఎదవ సంజయ్ ఏమనుకోవాలి అసలు? ఆయన గుజరాత్లో ఒక బ్రిడ్జి కూలిపోయి 134 మంది కార్మికులు చచ్చిపోయారు. 150 పైగా బ్రిడ్జిలు కూలిపోయి బీజేపీ హయాంలా 300 పైచిలకు కూలీలు చచ్చిపోయారు. ఇప్పుడు ఎస్ఎల్బీసీ దగ్గరికేమో ఎన్డీఎస్ఏ రాదు, ఆ సుంకిశాల దగ్గరికి ఎన్డీఎస్ఏ రాదు, పెద్దవాగు కొట్టుకుపోయినా కూడా ఎన్డీఎస్ఏ రాదు. తెలంగాణలో ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికే ఎన్డీఎస్ఏ ఎట్లా వచ్చింది? ఎవరి ప్రోద్బలం వల్ల వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? ఎవరిని కాపాడడానికి వస్తుంది? అసలు ఏం చేస్తున్నారు? రైట్, మీరు చెప్పండి అక్క, అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఎందుకు జాతీయ హక్కు కల్పించాలి? అరే జాతీయ హక్కు కావాలి అని మేము అడిగినప్పుడు ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్కు 8 ఎంపీ సీట్లు ఇచ్చారు, తెలంగాణలో బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చారు. 8 కొత్తలు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇంతవరకు తీసుకురాలి. 8 16 మంది కలిసి ఇప్పుడు ఇవ్వాలి అని ఎంత మొత్తుకున్నా అప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని నివేదికలు పెట్టినా ఎన్ని చేసినా కూడా అంటే బేసిక్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలైన దగ్గర నుంచి మొన్న ఎలక్షన్స్ లో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఎంత పెద్ద ఎత్తున ఎలక్షన్ ప్రచారానికి వాడుకున్నారో అందరికీ తెలిసిందే. మేడిగడ్డ కుంగడం దగ్గర నుంచి కానీ లేకపోతే ఆ ప్రాజెక్ట్ అయినటువంటి 97,000 కోట్లు ఖర్చు అయితే దాన్ని 1,00,000 కోట్లు అని చెప్పేసి బయట ప్రచారం 94,000 కోట్ల ప్రాజెక్టు వ్యయమైంది. అది 1,00,000 కోట్ల వ్యయం జరిగింది. ఆ 1,00,000 కోట్లు దానిలో దుర్వినియోగం జరిగింది అనేసి ఈ సన్నాసులు చెప్తున్నారు. 1,00,000 కోట్లు అని చెప్పింది బీజేపీ వాళ్ళే. ఆ 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి అసలు ఉపయోగాలు ఏమున్నాయి? లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో ఏ ప్లేసెస్ కి అసలు వాటర్ పంపింగ్ అనేది అవుతుందో చెప్పగలుగుతావు అక్క? ఇప్పుడు గోదావరి జలాలు ఉన్నాయా, గోదావరి తలాపునో పారుతుంది గోదావరి, మాసేను మాసెలక ఎడారి అని పాడుకున్నోళ్ళం మేమంతా. మాకు కండ్లల్లో నీళ్లుండే గానీ శెలికలల్లా చేన్లల్లో నీళ్లు ఉండకపోతుండే. కరీంనగర్, జగిత్యాల అటు ప్రాంతాలకు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత కట్టక ముందు ఒక్క పంటకే ఏడ్చుకుంటా మేము పండించేటోళ్ళం. కట్టిన తర్వాత 2 పంటలను కూడా తీస్తున్నారు రైతన్నలు. కాళేశ్వరమే లేకపోతే ఇన్ని కోట్ల క్వింటాల ధాన్యాన్ని ఏ విధంగా పండించేది? ఇన్ని లక్షల ఎకరాలను ఏ విధంగా సాగు చేస్తారు? అసలు రేవంత్ రెడ్డి కానీ ఈ బండి సంజయ్ కానీ ఇద్దరికి రహస్య బంధం ఉన్నది. రేవంత్ రెడ్డికి ఏదన్నా అయితే బండి సంజయ్ వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడు, మాట్లాడతాడు. ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులా మేడిగడ్డ కూలిపోయింది, కుంగిపోయింది అని అన్నారు. ఆ మేడిగడ్డ అనేది సాకుగా చూపించి కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి వెళ్ళి నీటిని ఎత్తిపోసి అన్ని రిజర్వాయర్లను కూడా నింపుకోవచ్చు. ఓన్లీ అక్కడ మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లను రిపేర్ చేయక అవి దుర్వినియోగం చేస్తూ దాన్ని చూపించి కాళేశ్వరం కూలిపోయింది అనేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే మొన్న ఏదైతే గంధమల్ల ఉన్నదా, గంధమల్ల ఇంకొకటి మూసి అది ప్రక్షాళన అది అని చెప్తున్నాడా, ఆ మూసీకును గంధమల్లకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తాడు రేవంత్ రెడ్డి అని. రంగనాయక సాగర్ మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? రంగనాయక సాగర్ నుంచి అసలు కాళేశ్వరం నీళ్లు కదా. కాళేశ్వరంలో అంతర్భాగమే రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ. మల్లన్న సాగర్ నుంచి వెళ్ళే 50 టీఎంసీల నీళ్ళు, అక్కడ 50 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంటుంది మల్లన్న సాగర్ దగ్గర. ఆ నీళ్ళనే హైదరాబాద్ ప్రజలకు తాగునీటికి, సాగునీటికి, పరిశ్రమలకు ఇస్తారు. అది తెలియని సన్నాసులు వీళ్ళంతా. అసలు మల్లన్న సాగర్ కాళేశ్వరమే లేకపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది, కొండపోచమ్మ ఎక్కడిది, రంగనాయక సాగర్ ఎక్కడిది, ఇవన్నీ ఎక్కడి?